వీరసింహారెడ్డితో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటి హనీ రోజ్. 2012లో వచ్చిన త్రివేంద్రం లాడ్జి సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఓ వ్యాపారవేత్త తనను వేధిస్తున్నాడంటూ ఇటీవల అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇలాంటి మతిలేని మనుషుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని, అయితే వ్యాపారవేత్త చెమ్మనూర్ మళ్లీ లైంగికంగా వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. 4 నెలల క్రితం ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. దాంతో తన కుటుంబం అంతా ఆవేదన చెందిందని చెప్పారు. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని హనీ రోజ్ అన్నారు. వేర్వేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించానన్నారు. అందుకు ప్రతీకారంగా తాను హాజరయ్యే ప్రతి ఈవెంట్కు రావడం, వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని ఆమె తెలిపారు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. వివరణాత్మక విమర్శలు, లుక్స్పై వేసే సరదా జోక్స్, మీమ్స్ను నేను స్వాగతిస్తా, వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుందని నమ్ముతున్నా. అసభ్యకరంగా చేసే కామెంట్స్ను ఏమాత్రం సహించనని కూడా ఆమె చెప్పారు. నటి ఫిర్యాదుతో దాదాపు 27 మందిపై కేరళలోని ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావించిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాయనాడ్లో అతడిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. దీనిపై హనీ రోజ్ స్పందిస్తూ ఇప్పుడు తనకెంతో ప్రశాంతంగా ఉందని చెప్పారు. ఈ కేసు విషయం గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తనకు మాట ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. బాబీ చెమ్మనూరు ఆభరణాల వ్యాపార సంస్థ చెమ్మనూరు గ్రూప్కు చైర్మన్గా ఉన్నారు. 2012లో ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనాను కేరళకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అతనిపై హనీ రోజ్ ఆరోపణల నేపథ్యంలో సిట్ను ఏర్పాటు చేశారు. చెమ్మనూర్ను విచారించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.